ఏంటి నేను షరీఫ్ గారితో మాట్లాడానా లేదా? పాకిస్తాన్ మాట్లాడా. ఓకే, ఏం అయిపోయింది కనుక చెప్తున్నాను. ఓకే, షరీఫ్తో ఏం మాట్లాడారు అవన్నీ చెప్పాలా? యుద్ధం ఆపడానికి ఏం మాట్లాడాలో అయ్యే మాట్లాడు. ఒక డాక్టర్ బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు నువ్వు ఎలా సర్జరీ చేస్తున్నావు, మాకు లైవ్ ఇయ్యు. ఇప్పుడు మీడియా సెన్సేషన్ ఒక ప్రపంచ శాంతి దూత మీరు ఒక నరహంతకుడితో మాట్లాడి ఒప్పించారంటున్నారు కదా. మీరు ఎలా మాట్లాడారో చూసారనుకోండి, ఇంకో 10 మంది శాంతి దూతలు తయారవుతారు. శాంతి పరిడి వెళ్తూ ఉంటుంది. మీరు దానికి అవకాశం ఇవ్వరు. రేపు ఈవినింగ్ మీ టీవీ RTV ఢిల్లీలో ఉంది చక్కగా. పండిట్ NK శర్మ అని ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఉన్నారు. నాతో పాకిస్తాన్ వచ్చి ముషారఫ్ గారిని ఎలాగ 45 నిమిషాలు మోకరింపజేసానో ఆయన కళ్ళతో చూశాడు. ప్రైమ్ మినిస్టర్ నరసింహరాజ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అడ్వైజర్. ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోండి. నా గురించి నేను ఎందుకు చెప్పను? ఈసారి మీరు వెళ్ళినప్పుడు మా RTV ప్రతినిధిని తీసుకువెళ్ళండి. కాదు, అంతవరకు ఎప్పుడు వరకో వద్దు, మనకి ఎప్పుడు వరకు వద్దు. యుద్ధం ఆగింది, నేను పాకిస్తాన్ వెళ్ళట్లే, వెళ్తున్నాను అన్నపోయేసరికి నన్ను ఎవరు ఆపారు? ఇండిగో వాళ్ళు ఆపలే. అందుకే బాయ్కట్ ఇండిగో లాంటి ఎయిర్లైన్ని డబల్ ఖర్చు పెట్టిన ఎయిర్ ఇండియాను స్పైస్ జెట్లో ఫ్లై చేయండి. ఇండిగో ఫ్లై చేయకుండా నేను ఎందుకు అంటున్నాను? ఇండిగోకి ఎవరు కాల్ చేశారు? ఇల్లీగల్ గా నన్ను ఎందుకు ఆపారు? ఆపగలిగారా? టాక్స్ జరుగుతున్నాయి యుక్రెయిన్ లో. రష్యా యుక్రెయిన్ పాకిస్తాన్ టాక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇండిగో ఫ్లైట్ లో ఆపితే మీరు ఎమిరేట్స్ ఫ్లైట్ లో వెళ్ళారు, రైట్? ఇండిగో ఫ్లైట్ లో ఆపారు, మీరు ఎమిరేట్స్ ఫ్లైట్ లో వెళ్ళారు. ఓకే, ఎవడు ఆపగలిగాడు నన్ను? ఎవరు ఆపారు? పుట్టాడా నన్ను ఆపడానికి? శాంతిని ఆపడానికి, సత్యాన్ని ఆపడానికి ఎవరు ట్రై చేశారు? మిమ్మల్ని ఎవరు ఆపిన వాళ్ళందరూ ఏమయ్యారు? మస్ అయిపోయారు, మిమ్మల్ని ఎవరు ఆపారు?